అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి 6 సాంప్రదాయ యూనివర్సిటీల్లో ఈ ఫలితాలకు సంబంధించి ఎదురైతే చూస్తున్నారన్నమాట విద్యార్థులు ప్రస్తుతము. అయితే మీకు 135కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా 246, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్లాగ్ సంబంధించిన అప్డేట్స్. ఇక ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ వీడియోకి కనీసం 100 లైక్లు 100 సబ్స్క్రైబర్లు ఫినిష్ చేయండి. అప్పుడు ఈ అన్ని యూనివర్సిటీల స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నట్టు నాకు కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనము అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇవ్వబోతున్నాము. అయితే ముందుగా ఓయూ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కేయూ, తర్వాతకి పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగా మీరు చిన్న విషయం ఏంటంటే, కామెంట్ సెక్షన్లో మీరు ఏ యూనివర్సిటీ ఫస్ట్ ఓయూ అయితే ఓయూ అని పెట్టేసి కాలం పెట్టి ఏ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఏ యూనివర్సిటీ ఫస్ట్ మీరు కేయూ అయితే కేయూ అని పెట్టి ఇట్లా ఫస్ట్ కాలన్ పెట్టేసి పక్కన కామెంట్స్ అయితే రాయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతి యూనివర్సిటీ అయితే చూపిస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇక ప్రస్తుతం మనం శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మీద క్లిక్ చేద్దాము. సో నిన్న రిజల్ట్స్ అయితే మనకు అప్డేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లేటెస్ట్గా రిజల్ట్స్ ఆఫ్ యూజీ సిబిసిఎస్ R19 రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వాళ్ళవి థర్డ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనం ఫలితాలు అయితే చూసుకోవచ్చు. నిన్న అప్డేట్ చేసినారు ఇది. సో చూసుకోవచ్చు డేట్ 17 ఉంది, మరి 18th రోజు వచ్చాయి యాక్చువల్లీ ఇవి. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు డేట్ 18 ఉంది, నిన్న నైట్ ఆ టైంలో వచ్చాయి. అండ్ నెక్స్ట్ వేరే యూనివర్సిటీకి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్స్ వెబ్సైట్ పేజ్లో అయితే ఉన్నాము. రిజల్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ అప్డేటెడ్గా జూన్ 2023కి సంబంధించి 2-4 సెమిస్టర్ ఇవి మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అఫీషియల్ రిజల్ట్స్ ఎటువంటివి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ నేను మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ కేయూకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అండ్ బ్యాక్లాగ్ సంబంధించిన క్వైరీస్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్దాము. సో మనం ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ రిజల్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ బీఎడ్వి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకొని చూద్దాం యూజీవి ఏమైనా ఉన్నాయేమో అని. యూజీ సెకండ్ ఇయర్ ఉన్నది, ఇది కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయన్నమాట. అయితే పియూ వాళ్ళు పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇట్లా మనకి మీ కామెంట్స్ తెలియజేయండి. డెఫినెట్గా మనకు లేటెస్ట్ అప్డేటెడ్ రిజల్ట్స్ ఏం కావాలి అండ్ బ్యాక్లాగ్ సంబంధించిన దానిపైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ యూనివర్సిటీకి అయితే ఓపెన్ చేద్దాము. సో ప్రజెంట్ మనము ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. రిజల్ట్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ మనకు ఇక్కడ బీకామ్ పీజీఆర్సీడీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది మనకు ఇది వేరేవి అనమాట, డిఫరెంట్వి మనవి కాదు. అయితే యూజీకి సంబంధించినవి కాదనమాట ఇవి. అంటే కంప్లీట్గా బ్యాక్లాగ్ నవంబర్ డిసెంబర్వి అండ్ నెక్స్ట్ ఓపెన్ అనిపిస్తుంది ఈ ఎగ్జామ్ రిజల్ట్స్. అండ్ లాస్ట్ అయితే మనకు మనకు 135కి సంబంధించిన రిజల్ట్స్ కోసం మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఓయూ వాళ్ళు. అయితే ఆ రిజల్ట్స్ పైన అప్డేట్స్ అయితే మనకు ప్రజెంట్ అఫీషియల్గా చూసుకున్నట్టయితే మనకు ఈ వారంలో అయితే వచ్చినట్టు అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నెల దాటిపోయిందనమాట, కరెక్షన్స్ అయిపోయినాయి, టెక్నికల్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఓయూ వాళ్ళు బ్యాక్లాగ్ గురించి డౌట్స్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళైతే మీరు కంప్లీట్గా ఒకసారి క్లియర్ కట్గా మీ కామెంట్స్ అయితే తెలియజేయండి, క్వైరీస్. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్దాం. సో మనము ఇక 5th యూనివర్సిటీ ఓపెన్ చేసాం ప్రజెంట్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి. ఇక్కడ మనం లాస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే పీజీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఉన్నాయి 2024వి. అండ్ 2024 యూజీకి సంబంధించి సిబిసిఎస్ రిజల్ట్స్ 246 సెమిస్టర్ రిజల్ట్స్ అయితే అప్డేట్స్ అయితే రాలేదు. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే టీయూ అని పెట్టేసి మీ డౌట్స్ అనేటివి క్లియర్ కట్గా రాయండి. అండ్ డెఫినెట్గా దానిపైన అఫీషియల్ న్యూస్ నేను తీసుకొచ్చి మీ ముందుగా అయితే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఎప్పటికప్పుడు. ఇక నెక్స్ట్ ఫైనల్ మనము చూడాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో దీనిపైన కూడా మనం ఒకసారి చూసుకుందాము. మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్స్ 2024 అని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. mgu.ac.in. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ అఫీషియల్, దిస్ ఈజ్ అఫీషియల్ ఇట్ సిమ్స్. సో mgu.university.in అనేది మనకు ఇది అఫీషియల్ సైట్. ఇక్కడ నోటిఫికేషన్స్ కాకుండా రిజల్ట్స్ పేజ్కి వెళ్దాం, కొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం. టైం టేబుల్స్ కాదు, రిజల్ట్స్. సో ఇక్కడ వచ్చేసాం రిజల్ట్స్కి. అండ్ మనకు లాస్ట్ ఇక్కడ యూజీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇక్కడ కనిపించడం లేదు, స్క్రోల్ చేస్తున్నాను. అండ్ లైక్ ఇక్కడ లాస్ట్ 2023 మాత్రమే అప్డేట్ ఉన్నాయి సెకండ్ సెమ్. ప్రస్తుతానికి 2024కి సంబంధించిన అప్డేట్స్ ఇందులో రాలేదు. సో అండ్ డెఫినెట్గా ఇందులోనే మనకు పోస్ట్ చేయాలి, ఎందుకంటే ఇదే అఫీషియల్ వెబ్సైట్. అండ్ డెఫినెట్గా ఎంజీయూ వాళ్ళు కూడా ఎంజీయూ అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో మీ
క్వైరీస్ అయితే క్లియర్గా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు ఈ కంప్లీట్ 6 యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ నేను అయితే పోస్ట్ చేస్తాను. బ్యాక్లాగ్కి సంబంధించి కావచ్చు, రిజల్ట్స్కి సంబంధించింది కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ముందుకు వస్తుంటాను. ఈ వీడియోకి ఇచ్చే సపోర్ట్ మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానివల్లే నాకు కూడా తెలుస్తుంది ఏ స్టూడెంట్స్ ఎక్కువగా మంచిగా చూస్తున్నారు అనేసి. సో వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా రిజల్ట్స్ అప్డేట్స్ కావచ్చు అండ్ మీ అన్ని 6 యూనివర్సిటీలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి వాట్సాప్ గ్రూప్లలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సో ప్రస్తుతానికైతే అన్ని యూనివర్సిటీ మనం చెక్ చేస్తాం ఇదే వీడియోలో లైవ్లో. అండ్ నేను ఈ వారంలో మనకు ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.